తెలంగాణలోని మద్యం దుకాణాల్లో కింగ్ ఫిషర్ బీర్లు లభించడం లేదన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో ఎక్కడా కింగ్ ఫిషర్ లైట్ బీర్లు దొరకడం లేదంటూ, ఒకవేళ దొరికినా అధిక రేటుకు విక్రయిస్తున్నారని మందుబాబులు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదులు చేశారు. అయితే అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని చెప్తున్నారు. మరోవైపు ఏపీలో మాత్రం కొత్తగా కింగ్ ఫిషర్ బీర్లు వైన్ షాపుల్లో కొలువుదీరబోతున్నాయి. ఏపీ మద్యం ప్రియులకు ఇది బ్రహ్మాండమైన శుభవార్తే. గత 5 ఏళ్లుగా బ్రాండెడ్ మద్యం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశారు ఏపీలోని మద్యం ప్రియులు. ప్రభుత్వం మారడంతో బ్రాండెడ్ మద్యం మళ్లీ దిగుమతి అవుతుంది. కొత్త స్టాక్తో మద్యం దుకాణాలు కలకలలాడుతున్నాయి. తాజాగా కింగ్ ఫిషర్ బీర్లు గోడౌన్లకు చేరుకున్నాయి. గోదాములోకి లారీల నుంచి బీర్లను అన్లోడ్ చేస్తున్న వీడియోను టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఏపీ నుంచి మాయమైపోయిన బీర్లు మళ్లీ వచ్చాయని ఆయన దానికి క్యాప్షన్ తగిలించారు. కింగ్ ఫిషర్ ఒకటే కాదని పలానా బ్రాండ్లు కావాలంటూ వాటి లిస్టు కూడా పెడుతున్నారు. దీనికి స్పందించిన ఆనం త్వరలోని అన్ని మద్యం బ్రాండ్లు దొరుకుతాయని పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. మొన్నటి వరకు తెలంగాణలో టాప్ బ్రాండ్ లిక్కర్ కింగ్ ఫిషర్ బీర్లు దొరికితే ఏపీలో విచిత్రమైన బ్రాండ్లతో లిక్కర్ బీర్లు దొరికేవని ఇప్పుడు సీన్ రివర్స్ అయిందంటూ సరదాగా చర్చించుకుంటున్నారు. ఇక ఏపీలో లిక్కర్ బీర్లకు తెలంగాణలో డిమాండ్ పెరిగిందంటూ సెటైర్లు పేలుస్తున్నారు. అయితే తెలంగాణలో మాత్రం కావాలనే మద్యం కృత్రిమ కొరత సృష్టించారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇటీవల 5 కొత్త బీర్ల కంపెనీలకు రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ అనుమతులు ఇవ్వగా దీని వెనుక ఓ మాజీ ఐఏఎస్ అధికారి కీలక పాత్ర పోషిస్తున్నట్లు మద్యం వ్యాపారులు చర్చించుకుంటున్నారు.